లేదండి. మరి మొన్న పల్నాడు పర్యటనలప్పుడు ఎందుకు రో పార్టీలు ఏమైనాయి అండి? కారు మీద జనాలు ఎక్కి ఆయన మీదకి దూకుతున్న సందర్భాలు చూసాను. రైట్, అది సాహిబ్ గారిని అడుగుదాం. తెలుగుదేశం పార్టీ సాహిబ్ గారు రెస్పాండ్ అవ్వండి. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారికి పరిమితి 100 మందితో 3 కార్లతో అన్నారు. అన్నప్పుడు రూప్ పార్టీ అవసరం లేదు కదా, అది గమనించాలి. తర్వాత రెంటపాళ్ళు వెళ్ళేటప్పుడు వైకాపా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఉమ్మడి జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరికీ ఫోన్లు చేసి మీరు జన సమీకరణం చేయాలన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు జన సమీకరణం చేయాలని అందరికి ఫోన్లు చేశారండి. ఆధారాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇంటెలిజెన్స్ ఆధారాలు సేకరించింది. నేనేమంటానంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కాదు రక్షణ కల్పించాల్సింది, వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన అవకాశం ఉందండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు. వీళ్ళు అనవసరంగా ఒక పొలిటికల్ క్యాంపెయినింగ్ చేస్తున్నారండి. మీరు ఓదార్పు యాత్రకి వెళ్తున్నారు, లేదా పరామర్శించడానికి వెళ్తున్నారు, దానికి తగ్గట్టు వెళ్ళాలి. ఇప్పుడు మీరు తెనాల్లో వెళ్ళినప్పుడు మేము పర్మిషన్, దానికి ఏం ఆంక్షలు పెట్టలేదే. అదే విధంగా సత్తినపల్లి వెళ్ళేటప్పుడు ఎందుకు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఇరుకైన రోడ్లు, అక్కడ జనాలు, అవన్నీ ఇష్యూలు అవుతాయి అని చెప్పి ఖచ్చితంగా ఇదిగోనండి 3 వెహికల్స్ పర్మిషన్ ఇస్తున్నాం, దాంతో పాటు 100 మందికి పర్మిషన్ అన్నారు. అది ఒబే చేశారు. ఖచ్చితంగా దాని మీద కేసు ఉంది. ఇంకోటి, ఇక్కడ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఇక్కడ అప్లై కాదు. 1969 యాక్ట్ ఇక్కడ అప్లై కాదు. 2004, 2024 బిఎన్ఎస్ యాక్ట్లు ఇక్కడ సిఆర్పిసి సెక్షన్ లో అమలు అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బండి. ఏది బిఎన్ఎస్ యాక్ట్ లో ఉన్నటువంటి 105, 106. ఇది మోటార్ యాక్ట్ అప్లై కాదు. ఇది క్యాంపెయినింగ్ వెళ్ళారు వీళ్ళు. ఆ క్యాంపెయినింగ్ వెళ్ళేటప్పుడు స్థానిక ఎస్పీ ఇచ్చినటువంటి సూచనలు తీసుకోవాలండి, స్థానిక డిఎస్పీ ఇచ్చినటువంటి సూచనలు తీసుకోవాలండి. నువ్వు క్యాంపెయినింగ్ లో ఎక్కడ పడితే అక్కడ బయటికి రావడానికి ఉండదండి. ఈయన వెళ్తుంది ఓదార్పు యాత్ర లేదా పరామర్శించడానికి, దానికి తగ్గట్టే పోలీసులు ఇస్తారు. అంతేగాని రోప్ పార్టీలు ఇచ్చేసి మేము ఇంకా అధికారంలో ఉన్నాం అనుకున్నట్టు ఊహాజనిత మాటలు మాట్లాడకూడదు. ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తారు. తర్వాత చాలా సందర్భాలు చూడండి, వైకాపా పార్టీలో ఉన్నటువంటి డిబేట్లకు వచ్చేవాళ్ళు మాట్లాడే విధానం వేరుగా ఉంది. రాజ్యాంగబద్ధంగా వెళ్తా ఉంటారు వాళ్ళు. రఫా ఈ మాటలు, సినిమాలు చూపిస్తారు. ఏమండి, 4 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మేము సినిమా చూపించలేక మా అధినాయకుడి నుంచి మా అందరూ ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా వెళ్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. రెచ్చగొట్టే ధోరణితో మేము ఎక్కడా వెళ్తలేదు. ఒక సిస్టమ్ ప్రకారం రాజ్యాంగబద్ధంగానే పరిపాలన ఇక్కడ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా సఫర్ అవ్వట్లేదు. గతంలో లాగా అక్రమ కేసులు లేవండి. గతంలో లాగా ఎస్సీ ఎస్టీ మీద అట్రాసిటీ కేసులు వాళ్ళ మీదే పెట్టలేదండి. గతంలో లాగా ఇప్పుడు గతంలో చూసుకోండి, డోర్ డెలివరీ కేసులు కావచ్చు, శిరోమండం కావచ్చు, ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని కావచ్చు, తర్వాత ఒక బీర్ బాటిల్ రేటు ప్రశ్నించిన ఓం ప్రతాపం చంపేసినట్టు కాదు. తర్వాత మీరు చూడండి, నిజాంపట్నం దగ్గర ఒక అతన్ని ఒక మందు రేటు ఎక్కువ ఉందని అడిగినందుకు అతను చంపేసేశారు. ఇవన్నీ చాలా కోకలు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు లేవు. మేము కూడా ఏంటంటే సిస్టమేటిక్ గా వెళ్దాం, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందరికి వెళ్ళాలి. రాష్ట్రం చాలా నష్టపోయింది. ఏ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసి మరి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మేమైతే కూడా ఒకటండి, సిస్టమేటిక్ గా పరిపాలించడానికే వెళ్తున్నాము. ప్రజలు ఇప్పుడు 4 సంవత్సరాలు ఇంక ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? సుపరిపాలనతో లేడు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా కానీ ఇంకా సంక్షేమ పథకాల విషయంలో కానీ వేటిల్లో అన్నా లోపాలు ఉంటే ఆ లోపాలను తెలుసుకోవడానికి. ఎలా కుప్పం వెళ్ళారు ముఖ్యమంత్రి గారు, ఎందుకు వెళ్ళారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి వాళ్ళ బాబోలు తెలుసుకొని వాళ్ళకి ఇంకా ఏం చేద్దాం మెరుగైనటువంటి, ఇక్కడ పార్టీలకు అతీతంగా చేయాలనేదే మా ఉద్దేశం అండి. ఇక్కడ ఓకే ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న యువజన విభాగం మీటింగ్ పెట్టి యువతని ప్రోత్సహిస్తున్నానని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కొత్త వాళ్ళందరినీ కూడా, ఎవరైతే రాజకీయాల మీద ఆసక్తి ఉందో వారందరినీ కూడా ప్రోత్సహిస్తే వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు చేస్తానని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. సో ఇప్పుడు యువత జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏ మేరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ యువత విభాగం ఉండింది. మరి సర్వసాధారణంగా విభాగాలు ఉంటే వారికి సీట్లు ఇవ్వాలి కదా సార్, ఎందుకంటే యువతకు సీట్లు ఇవ్వాలి కదా. విభాగాలు ఉండడానికి అన్ని పార్టీలకు ఉన్నాయి. కాదండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువతను టార్గెట్ చేస్తే ఏ పార్టీలైనా కానీ వాళ్ళని దగ్గరికి తీసుకుంటే వాళ్ళని పెంచుకుంటే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ లో మాట్లాడుతూ ప్రతి వాడి దగ్గర ఒక గన్ ఉంది, మీ మొబైలే మీ గన్ అన్నాడు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొబైల్ లేదు కదా, వాడు పిచ్చోడు. మరి ఏదన్నా ఇష్యూ చేసేసి ఆ మొబైల్ తో గన్లా చేసాడు అనుకోండి, జీవిత ఖైదులు పడతాయి. అట్టగాదు కదా చెప్పాల్సింది. మనం రాజ్యాంగంలో ఉన్నావా, రాజ్యాంగబద్ధంగా ముందరికి వెళ్దాము, యువత కష్టపడండి, సన్మార్గంలో వెళ్ళండి, మీరు ఫైట్ చేయండి, చట్టాల ప్రకారం ముందరికి వెళ్ళాలని చెప్పాలి. అక్కడ చెవట్లా ఆయన ఇది మొబైల్ లాంటి మొబైల్ గన్ లేదని చెప్పి ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే మొబైలే మీకు ఆయుధము, సోషల్ మీడియా ఆయుధము. సో ఎక్కడైనా
తప్పులు జరిగితే వాటిని ఇమీడియట్ గా మీరు సోషల్ మీడియా తప్పులేదు. ద్వారా తెలియజేయండి అని చెప్పేసి అంటే- అన్నారు అనుకోండి. అంటే ఒకటి దాన్ని కంపారిజన్ కరెక్ట్ గా లేదు. మీరు గన్నుతో పోల్చాల్సిన పని లేదు. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం అంటే శక్తి మీ మొబైల్లో ఉందా అని చెప్పుకోవాలి. మీరు హింసాత్మక ధోరణిలో మాట్లాడితే ఎట్లా? రైట్. ఇప్పుడు అక్కడ రఫరఫ అంటాం, కొన్ని అంశాలు మాట్లాడటం ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయండి. మరలా ఏదైతే వైకాపా పార్టీ గత 5 సంవత్సరాలు చేసిందో ఈ రోజు ప్రజలు భయపడుతున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడతల్లా, అక్రమ కేసుల్లో లేరు. మేము సంక్షేమ పథకాలు చేస్తున్నాం, దాంతో పాటు ఎవ్వలైనటువంటి పథకాలకు ఎప్పుడు ఇస్తామో కూడా చెబుతున్నాం. మేము జవాబుదారీతనంగా ఉన్నాం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు. Okay. మేము మంచి సుస్థిరమైనటువంటి పాలన అందిస్తామని చెబుతున్నాం. శాంతి భద్రతలు విఘాతం కలిగించుకుందాం, ముందరికి వెళ్తున్నాం అని చెప్పి Okay. ప్రజలను ఒప్పిస్తున్నాం ఇక్కడ బ్రహ్మనాయుడు గారు. రైట్ అది రైట్ సమయం గమనించాలి. తక్కువ ఉంది. సాంబశివరావు గారు, చందు సాంబశివరావు గారు, సో ఇప్పుడు నాయుడు గారు ఒక్క నిమిషం మాట్లాడు చందు సాంబశివరావు గారితో మాట్లాడదాం. ఓకే 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 చందు సాంబశివరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతని